హాయ్. రోజులు వారాలు గడుస్తున్న పీఓకే రగులుతూనే ఉంది. ఎన్నికల నిర్వహణ, ఇస్లామాబాద్ జోక్యంపై పౌరుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. శాంతియుత నిరసనలపై పాక్ సైన్యంతో పాటు పోలీసు బలగాలు జరిపిన కాల్పుల్లో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ రక్తపాతం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ దృష్టికి కూడా వచ్చింది. పాక్ పాలకులు పీఓకేలో కావాలనే అగ్గిరాజేశారా? పాకిస్తాన్పై ఇక్కడి ప్రజల్లో ఈ స్థాయి వ్యతిరేకత ఎందుకు వచ్చింది? పీఓకే ఆక్రందనలు భారత్లోనూ ఎందుకు వినిపిస్తున్నాయి? పీఓకే వ్యాప్తంగా పౌర నిరసనలు మిన్నంటాయి. శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనలపై భద్రతా బలగాలు విచక్షణారహితంగా విరుచుకుపడ్డాయి. రక్తపాతంలో ఇప్పటి వరకు 20 మందికి పైగా ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. నిషేధిత జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పౌరులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల మొదటి విడత పోలింగ్లో తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇస్లామాబాద్ పాలకుల ఆధిపత్యాన్ని, అభ్యర్థుల ఎంపికలో సైన్యం జోక్యాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. పీఓకేలో పరిస్థితిని దిగదార్చేలా పాకిస్తాన్ పాలకులు వ్యవహరిస్తున్నారు. రోజురోజుకు ప్రజల ఆగ్రహం పెరిగిపోతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ తీవ్ర పరిస్థితులపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అత్యంత దారుణ వ్యాఖ్యలు చేశారు. ఆందోళనకారులతో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిరసనకారులను పాకిస్తాన్ శత్రువులతో పోల్చారు. భారత్తో పోలుస్తూ పీఓకే ప్రజలపై కక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. ఆందోళనకారుల వినతులను ఆలకించాల్సింది పోయి వారిని శత్రుదేశం ఏజెంట్లుగా చిత్రీకరించేందుకు ఇస్లామాబాద్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పీఓకేలో ఏం జరుగుతుందో బాహ్య ప్రపంచానికి తెలియకుండా పాక్ ప్రభుత్వం సమాచార వ్యవస్థలను స్తంభింపజేసింది. నెట్వర్క్ నిలిపివేసి వార్తలు బయటకు రాకుండా ఆంక్షలు విధించింది. కమ్యూనికేషన్ బ్లాకౌట్ అమలు చేసి భద్రతా బలగాలు దారుణాలకు ఉడిగడుతున్నాయి. రావాలకోట్ కేంద్రంగా సాగుతున్న ర్యాలీలపై భద్రతా బలగాలు నేరుగా బుల్లెట్ల వర్షం కురిపించాయి. తాజా ఘటనల్లో అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రులు క్షతగాత్రులతో కిక్కిరిసిపోయినట్లు నివేదికలు తెలుపుతూ ఉన్నాయి. పీఓకేలో సాగుతున్న నరమేధంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా స్పందించాయి. తక్షణమే ఈ హింసను ఆపాలని పాకిస్తాన్ పాలకులను డిమాండ్ చేశాయి. పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతి భద్రతల పేరుతో ప్రజలు జీవించే హక్కును కాలరాయడం సరికాదన్నాయి. ఈ ఘటనలపై తక్షణమే నిష్పాక్షికమైన స్వతంత్ర విచారణ జరిపించాలని కోరింది. మరోవైపు బ్రిటన్లోని బర్మింగ్హామ్ కేంద్రంగా కాశ్మీరీ పౌరులు పాక్ కాన్సులేట్ ఎదుట భారీ నిరసనలు చేపట్టారు. జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషనర్కు ప్రత్యేక వినతి పత్రం సమర్పించారు. పీఓకేలో నెలకొన్న రక్తపాతంపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీఓకే భారత్లో భాగమని ప్రతిసారి ప్రకటనలు చేసే భారత పాలకులు ఈ దారుణాలపై ఎందుకు మాట్లాడడం లేదని ఫరూక్ అబ్దుల్లా నిలదీశారు. అక్కడి ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే భారత్ తరపున గళం విప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. పీఓకేలో వెంటనే హింసను ఆపేలా అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఒత్తిడి తేవాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి బృందం స్వయంగా పీఓకే సందర్శించి బాధితుల సమస్యలు తెలుసుకోవాలని ఆయన కోరారు. పీఓకే ప్రజల తిరుగుబాటు పాకిస్తాన్ పాలకులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆర్మీ అణిచివేత ధోరణి వల్ల దశాబ్దాలుగా నలిగిపోతున్న ప్రజలు ఇప్పుడు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత పీఓకేలో నిరసనలకు మరింత ఆజ్యం పోశాయి. ఎన్నికల్లో ధన బలప్రయోగం చేసి తమ ప్రతినిధులను గెలిపించుకోవాలని చూసిన ఇస్లామాబాద్కు పీఓకే పౌరులు గట్టి షాక్ ఇచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఐక్యరాజ్యసమితి ఈ విషయంలో జోక్యం చేసుకుంటే పాకిస్తాన్ తీవ్ర అంతర్జాతీయ ఒత్తిడి ఎదుర్కోక తప్పదు.